ఈమె వెళ్ళి అక్కడున్న సేవకునికి మొరపెట్టగా, అంటే తన పరిస్థితి తన సేవకునితో చెప్పినప్పుడు ఆ సేవకుడు ఏమంటున్నాడు తెలుసా? అమ్మా, నా వద్ద నుంచి నీవేం ఆశిస్తున్నావు? నేను నీకేమి ఇవ్వాలని కోరుతున్నావు? సరే, నువ్వు ఆశించింది నేను ఇస్తానులే, కానీ ఇంతకీ నీ ఇంట్లో ఏముంది అని అడుగుతున్నాడు. ఏమంటున్నాడు? నీ ఇంటిలో ఏముంది అని అడిగితే ఆమెనిది, అయ్యా, నీ దాసురాలైన నా ఇంట్లో ఒక నూనె కుండ తప్పితే ఇంకేమీ నా దగ్గర. ఇంకోసారి చెప్పండి, ఒక నూనె కుండ. మీరు చెప్పండి ఇప్పుడు. ఒక నూనె కుండ తప్పితే మా ఇంట్లో ఇంకేమీ. ఆ సేవకుడు ఏమడిగాడు? నీకేం కావాలి? నువ్వు నా యొద్ద నుంచి ఏం ఆశిస్తున్నావు? అసలు ఇంతకీ నీ ఇంట్లో ఏముంది? ఏముంది అంటే ఆ ఉన్నదాన్ని బట్టే ఏదైనా ఆ సేవకుడు చేయగలుగుతాడు. ఆ ఉన్నదాన్ని బట్టి దేవుడు చేయగలుగుతాడు. ఎక్కడున్న దాన్ని బట్టి? ఆ ఇంట్లో ఉన్నదాన్ని బట్టే దేవుడైనా సేవకుడైనా చేయగలుగుతాడు. మీరు గమనించినట్లయితే వాక్యంలో ఒక మాట ఉండేది, మీరు ఏ ఇంటికైనా వెళ్ళినప్పుడు ప్రార్థన చేసినప్పుడు సమాధాన వచనము పలకండి. ఆ ఇంటిలో ఆ గృహంలో సమాధాన పాత్రుడు ఉన్నట్లయితే నిశ్చయముగా ఆ ఇంటికి సమాధానము. సమాధాన పాత్రుడు లేకపోతే అది మీ అంటే వచ్చును అన్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ కూడా ఈ సేవకుడు ఒక ఆశీర్వాద వచనం పలికినా అది ఆ స్త్రీ స్వతంత్రించుకోవాలి అంటే ఇంతకీ ఆమె ఇంట్లో ఏముందో తెలియాలి. ఆమె ఇంట్లో ఏముందో తెలియకపోతే ఆశీర్వదించినా సరే ఏమి ప్రయోజనము ఉండదు కదా. అయితే ఆమె అయితే ఒక చక్కటి మాట చెప్పింది. ఏమని? నా ఇంట్లో ఏముందయ్యా? నీ ఇంట్లో ఏముందమ్మా అంటే ఏం చెప్తున్నామా? నా ఇంట్లో ఒక నూనె కుండ ఉందయ్యా అని చెప్పింది. ఈరోజు ఆ సేవకుడు ఆ మాట అన్నాడు కదా. ఈరోజు చాలా మంది ఇళ్లలో కూడా ఏమేమి ఉంటాయి అంటే అనేక విధములైనవి ఉంటాయి. ఏంటి? అనేక విధములైనవి దేవునికి నచ్చనివి చాలా మంది గృహాలలో, చాలా మంది ఇళ్లలో, చాలా మంది దేహాల్లో ఉంటాయి. అయితే అవన్నీ ఈరోజు దేవుడు మన దేహాల్లో నుంచి, మన గృహాల్లో నుంచి తొలగించును గాక. ఆమేన్, ఆమేన్. ఇంతకీ ఏముంటాయి అంటే కొన్ని ఇళ్లలో మనం చూసామనుకోండి, బాంబులు ఉంటాయి, కత్తులు ఉంటాయి, అవునా, తుపాకీలు ఉంటాయి, మరణాయుధాలు ఉంటాయి. ఏముంటాయి? మరణాయుధాలు అంటే ఏంటి? ఒక మనిషిని చంపేసేవి ఇవి ఉంటాయి కదా. ఇవన్నీ ఉండటం వలన ఆ కుటుంబానికి ఏం కలిగిద్ది? హానియే కలిగిద్ది. బాగా చెప్పావు. ఏం కలిగిద్ది? హాని కలిగిద్ది. అవునా? కొన్నిళ్ళల్లో మనం చూసామనుకోండి, వ్యభిచారము కదండి, తర్వాత బాగా చెప్పు, దొంగతనం, తర్వాత జోజం, మద్యం, ధూమపానం, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉండటం వల్ల ఆ ఇంటికి ఏం కలిగిద్ది? కీడే కలిగిద్ది. అవునా కదా. ఇంకొన్ని ఇళ్ళలో చూసామనుకోండి, తగాదలు, పోట్లాటలు, అవునా, ఓర్పు లేని తత్వం, ఇవన్నీ కొన్ని ఇళ్ళల్లో ఉంటాయి. ఇంకొన్ని ఇళ్ళల్లో ఏముంటాయో తెలుసా? అసలు సమాధానమే ఉండదు. ఇవన్నీ కుటుంబాల్లో ఉండటం వలన కుటుంబానికి కలిగే లాభం ఏంటో తెలుసా? నష్టమే. అవునా కదా. సమాధానం కోల్పోతారు, నెమ్మది కోల్పోతారు, అవునా, సంతోషం కోల్పోతారు, శాంతిని కోల్పోతారు. దీన్ని కోల్పోయి కలవరము, కలతలు, భయం, అవునా కదమ్మా. ఇవన్నీ ఒక కుటుంబానికి సంభవించడానికి గల కారణాలు ఏంటంటే ఇప్పుడు దాకా మనం కొన్ని చెప్పుకున్నామే, ఇవే కారణాలు. అవునంటారా కాదంటారా? ఇవి మన గృహాలలో ఉండకూడదు, అలాగునే చెప్పాలి. రెండోది ఏంటి? మన హృదయాలలో, మన దేహాలలో ఉండకూడదు. ఇవి ఉన్నాయి అనుకోండి, దేవుడు మనల్ని దీవించలేడండి. అర్థమైందా? ఇవన్నీ ఒక వ్యక్తి కలిగి ఉంటే ఆ వ్యక్తిని దేవుడు దీవించినా కానీ ఆ వ్యక్తికి దీవెన వచ్చిందంటారా? పొరపాటును కూడా రాదు. ఇవన్నీ పోగొట్టుకొని మారు మనసు పొంది ప్రభు సన్నిధికి వస్తే అప్పుడు దేవుడి దీవెనలు పొందుకోగలుగుతారు. హల్లెలూయా. అంతేగాని ఇవన్నీ కలిగి ఉంటే ఒక వ్యక్తికి దీవెన రాదు. ఇవన్నీ కలిగి ఉన్న వారికి నష్టాలే.
కదా. కాబట్టి ఇవి ఒకవేళ మన గృహాలలో ఉంటే, లేక మన దేహాలలో ఉంటే, వాటిని మనలో నుంచి తీసివేయాలి. తీసివేసి ఆమెను అడగగానే, అమ్మా నీ ఇంట్లో ఏముందమ్మా అనగానే ఆమె ఏమంది? నా ఇంట్లో నూనె కుండ ఉందయ్యా ఆయన ధైర్యంగా చెప్పగలిగింది. ఈరోజు మీ ఇంట్లో ఏమున్నాయి అని మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు? ఏమున్నాయి ఏందన్నా, మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది, డబుల్ కట్ మంచం ఉంది, టీవీ ఉంది, ఇంకా చెప్పండి 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 అమ్మా. నాకు ఒక ఫోన్ ఉంది, మా అమ్మాయికి ఒక ఫోన్ ఉంది, మా ఆయనకు ఒక ఫోన్ ఉంది. మా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తలా ఒక ఫోను ఉంది. అవి ఎంతంత తెలుసా? 25,000, 50,000, అమ్మ చెబుతుంది 70,000. మొన్న కుర్రోడు బుక్ చేశాడు 1,50,000 ఫోన్. అది ఎంత? 1,50,000 ఫోన్. అది అంటే ఈరోజు ఏమున్నాయి మన ఇంట్లో అంటే అని దేవుడు అడిగితే ఆమె చెప్పినట్టు చెప్పగలమా? ఏమున్నాయి అంటే ఇవి చెప్పాలి మనం. ఏమేమి ఉన్నాయి? ఫ్రిడ్జ్ ఉంది, ఇంకా అవన్నీ చెప్పుకుంటాం. కానీ ఆ స్థితిలో మనం ఉండకూడదు. ఈమె ఏదైతే చెప్పిందో అలా మనం చెప్పగలిగిన వ్యక్తులమై ఉండాలి. మీ ఇంట్లో ఏముందమ్మా అంటే, మా ఇంట్లో దేవుని ప్రేమ. ఏమి? దేవుని ప్రేమ, ఓర్పు, సహనము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, సాత్వికము, ఆశా నిగ్రహము. మా ఇంట్లో ఇవి ఉన్నాయ్యా అని చెప్పాలా. మా ఇంట్లో మేము రోజు ప్రార్థన చేస్తామయ్యా, మా ఇంట్లో మేము రోజు దేవుణ్ణి